నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో షణ్ముఖ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే కూటమి ప్రభుత్వం జగన్ గారి పైన హత్యకు కుట్ర పండుతుందా? అంటే జగన్ గారు అంటున్నాడు తనకి Z+ కేటగిరీలు ఇవ్వటంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటున్నారు. దీన్ని ఎలా మీరు చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏముందండి, ప్రతిపక్షంలో ఉన్నాడు, సమస్యలు లేవనెత్తుతాను, నా సమస్యలు లేవనెత్తుతాను, ప్రజల సమస్యలు లేవనెత్తుతాను, ఇది నా ధర్మము అని మొన్న చెప్పాడు ప్రెస్ మీట్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించడంలో తప్పు లేదు, దాంట్లో నో డౌట్. కానీ ఇక్కడ వాస్తవం ఎంత మేర ఉంది, ఆయన ఆరోపించినట్లుగానే నిజంగానే అది జరిగిందా లేదనేది మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు స్టిల్ ఇప్పటికీ ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరండి? ఎక్స్ సీఎం. ఆయన అవిభక్త ఆంధ్రప్రదేశ్కి ఎక్స్ సీఎం. ఆయన తర్వాతనే రాష్ట్రం విభజన జరిగిండేది, ఈ విషయం గుర్తుంచుకోవాలి. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఏనాడైనా ఇట్లా ఆరోపించారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నాకు అది జరిగింది ఇది జరిగిందని? మరి ఆయన కూడా ఒక ఎక్స్ సీఎం. నిజంగా ఈరోజు ప్రతి పార్టీలకు అధినేతలు ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి అధినేతలు ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి ఉంటారు, సిపిఐ, సిపిఎం, ప్రజాశాంతి పార్టీ, లేకపోతే మిగతా పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. మరి ఈ పార్టీల అధినేతలందరికీ అడిగిన వెంటనే Z+ కేటగిరీ ప్రభుత్వం కల్పించాలి, వైఫల్యం చెందింది ప్రభుత్వము కల్పించడంలో అనే మాట పూర్తిగా సత్యదూరమైనటువంటి మాటలని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు, అవాస్తవాలని చెప్పచ్చు. ఎందుకంటే కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి అంశాలకు ముడిపెడుతూ ముఖ్యమంత్రి గారికి ఆపాదిస్తూ గుడ్డ కాల్చి ముఖాన వేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లు అనేది ఇక్కడ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎందుకు Z+ కేటగిరీ అంటే ఏందండి? Z+ కేటగిరీ అంటే ఏంది? గతంలో ఈ Z+ కేటగిరీ కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఏనాడైతే ఆనాడు అలిపిరి ఘటన జరిగిందో దాదాపు కొన్ని పదుల సంఖ్యలో క్లేమోర్ మైన్స్ పెట్టేసి 30 నుంచి 40 అడుగుల ఎత్తు కారు లేచి ఆల్మోస్ట్ వాళ్ళు డెడ్ అనుకున్నారు అందరూ. కానీ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రాష్ట్రానికి జరిగే మేలు ఉంది అని అనుకొని ఉన్నాడేమో తెలియదు. కానీ ఆయన క్షేమంగా బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పద రాజకీయం చేద్దాము అని చెప్పేసి అన్నటువంటిది అందరికీ తెలుసు. ఇది నేను చెప్పేటువంటిది కాదు. మరి ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటే Z+ కేటగిరీ సెక్యూరిటీ వచ్చింది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వైఫల్యం చెందిందా లేదా ప్రభుత్వం అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి హత్యకు కుట్ర చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, పోలీసు శాఖ వైఫల్యం చెందింది. అయ్యా, ఈ రాష్ట్రంలో ప్రతి పార్టీలకు అధినేతలు ఉన్నారు, వాళ్ళందరికీ కేటాయించాలి అంటే ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టే. ఒకటి, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా ప్రజలు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఒక పులివెందుల శాసనసభ్యుడు అని చెప్పేసి అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు అదే మాట, ఎమ్మెల్యేలు అదే మాట మాట్లాడుతున్నారు. మరి ఒక ప్రతిపక్ష నేత కోరితే ఏమైనా అంటే ప్రతిపక్ష హోదా లేదు, కానీ ప్రతిపక్ష నేతకి ఏవైతే హోదా ఉంటుందో ఆ హోదా కావాలి అని చెప్పేసి చిన్నపిల్లాడు మారం చేసినట్టు చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అధికార పార్టీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, మరి ఆ పాయింట్లో చూసుకుంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, పార్టీని నడపడానికి డబ్బులు లేవు, ఎవరన్నా ఉంటే ఇవ్వండి నేను పార్టీని నడుపుకుంటాను అన్నారు. మరి నిజంగా ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కూటమి ప్రభుత్వం కల్పించాలా ఖచ్చితంగా లేదా అని అంటే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎటువంటి థ్రెట్ ఉండదు. ఆ భరోసా అయితే చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. ఎందుకంటే ఇది 4వసారి ముఖ్యమంత్రి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి ప్రతి ఒక్క నేతలు కానీ ఇప్పుడు దాదాపు 10 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే 6 ఎలక్షన్లలో గెలుపొందింది. అంటే డిస్టింక్షన్లో పాస్ అయినట్టు 10 ఎలక్షన్లలో. మరి ఈ 4 పదుల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలు చూసింది. ఎంతో చంద్రబాబు నాయుడు గారికి మీ పరిపాలన ఇబ్బంది కలిగింది, కానీ ఎక్కడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీ ఫ్యామిలీకి కానీ మీ కుటుంబానికి కానీ ఎటువంటి అవరోధం కలగలేదు. ఇంకా మీకు మీరుగా ఏదైనా దాడులు చేసుకొని కోడికత్తిలాగా గులకరాయిలాగా ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తే తప్ప ఎక్కడ నాకు తెలిసి మీకు ఎటువంటి హాని జరగదనేది అయితే ప్రజలు అనుకున్నటువంటి భావన అయితే ఈ విధంగా ఉందని అయితే నేను చెప్తాను ఖచ్చితంగా. మరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, మరి అన్ని పార్టీల అధినేతలు ఉన్నారు, వాళ్ళకి సెక్యూరిటీ. మరి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారండి? మీరు
పరామర్శ చేయాలి అని అనుకున్నప్పుడు కన్సర్న్డ్ పరిధిలో ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి ఎస్పీ గారికి సమాచారం ఇవ్వాలి. ఆ ఎస్పీ గారు డిఎస్పీ గారికి, ఆ సిఐ ఎస్ఐలు అందరూ మీ పర్యటనను పర్యవేక్షించే బాధ్యత వాళ్ళది. మీరు ఒక ఎమ్మెల్యే కాబట్టి మహా అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక 10 మంది కానిస్టేబుల్ని పెడుతుంది, లేకపోతే 10 మంది పోలీసులతో భద్రత కల్పిస్తుంది. అయినప్పటికీ కూడా 50-60 మంది పోలీసులు ఆ సింగయ్య మరణం ఏదైతే జరిగిందో, ఆ సంఘటన జరిగిందో ఆ ప్లేస్లో 50-60 మంది పోలీసులు ఉన్నారు. మీ కార్యకర్తలు తిప్పి కొడితేడా ఒక 1000 మంది 2000 మంది లేరు. ఆ 100 మందే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి రావడము, ఆయన కారు వాహనం ఎక్కి ప్లకార్డులు ప్రదర్శించడము, మరి అక్కడ ఎదురుగున్నటువంటి కార్యకర్తలు ఒక సింగయ్య అనేటువంటి వ్యక్తి పడినా కూడా వద్దని చెప్తున్న డ్రైవర్కి చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అన్నారంట డ్రైవర్ రమణారెడ్డి గారు. ఏమని, సార్ ఇట్లా కింద పడిపోయాడంటే ముసలోడే కదా పోనీలే అని చెప్పేసి అన్నాడు అని కొంతమంది అంటున్నారు ఈ మధ్య ప్రధాన మీడియాల్లో. మరి దీనికి సమాధానం ఏంటి అంటే, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ ఇవన్నీ కపట ప్రేమ, మొసలి కన్నీరు. ఇది ఏనాడైతే ప్రజలు గుర్తిస్తారో ఆ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి శాంతి, క్షేమము అన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ పర్యటనకి వెళ్ళినా కూడా కూటమి ప్రభుత్వం నన్ను అడ్డుకుంటున్నారు, ఎందుకు నన్ను ప్రేమించే వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు కదా, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని అంటున్నారు కదా జగన్. తప్పు లేదండి, నిన్ను ప్రేమించే వాళ్ళు వస్తున్నారు, నిన్ను మాత్రమే ప్రేమించాలి తప్ప అవతల వాడికి ఇబ్బంది కలిగించకూడదు కదా. ఇప్పుడు రప్ప నరుకుతామంటే ఇప్పుడు నిన్ను ప్రేమించిన వాళ్ళు నిన్ను నరకాలి, అంతేనా? మరి ఊళ్ళో వాళ్ళందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ మేము 2029లో గెలిస్తే ఒక్కొక్కరిని రప్ప నరుకుతామంటే అప్పుడు నిన్ను ప్రేమించినందువల్ల రాష్ట్ర ప్రజలకు తలలు నరుకుతామనే కాడికి వచ్చింది అంటే, అదే రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు ఏమంటున్నారు, జగన్ ఎవర్ అగైన్ అనే శ్లోకంతో ఈరోజు చర్చ నడుస్తూ ఉంది రాష్ట్రం మొత్తం. ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నట్టు జగన్ ఎవర్ అగైన్ అనే స్లోగన్ ఈరోజు రాష్ట్రం మొత్తం చర్చ నడుస్తూ ఉంది. ఆ చర్చకు తావిచ్చినది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి నిజంగా మీరు అన్నట్టు ఏమంటున్నారు, ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో సొంత నియోజకవర్గానికి వెళ్ళాలనుకున్నా కూడా ఎయిర్పోర్ట్లో 8 గంటల పాటు కూర్చోబెట్టినటువంటి ఘనత ఎవరిదండి? పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలవాలి అని అనుకుంటే ఎన్ని ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం అండి. మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వస్తామంటే అక్కడ ఇది చేశారు. దాని తర్వాత రోడ్డు రన్వే పైన వస్తే కంచెలు వేసి ఇబ్బందిని పెట్టిన మాట వాస్తవం కాదా? మరి ఇదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడులు జరిగి ఇది ఆ రోజు ఆఫీస్ దగ్గరికి వస్తే తాళ్లతో కట్టినటువంటి మాట వాస్తవం కాదా? అంటే ఇవన్నీ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలా? అంటే 7-10 వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మీరు హింసించారు? ముసలోడండ్రి, వయసు అయిపోయిందండ్రి, అద్దండ్రి, ఇద్దండి, ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అన్నారు. ఎక్కడ ఆయన మీ మాటలకు స్పందించి, గజరాజులు నడిచిన దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తుంటాయి, గజరాజును చూసిన వాడికి ఏనుగు మాత్రమే కనపడుతుంది, మురిగే గజ్జి కుక్కను చూసిన వాడికి గజ్జి కుక్కే కనపడుతుంది అన్నట్టుగా ఆయన కుక్కలను పట్టించుకోలేదు, తన పని తాను చేసుకుంటూ పోయాడు. మరి ఈ రాజకీయ జీవిత ప్రయాణంలో గజ్జి కుక్కలు నడుస్తుంటాయి గజరాజుతో పాటు, ఆ గజ్జి కుక్కల పక్కన ఒక ఏనుగు ఉంది. ఏనుగు ప్రతి దానికి స్పందిస్తే అవుతుందండి? ఒక్క తొక్కితే ఆ మధ్యలో ఒక రెండరు. సో అదే తరహాలో ఈరోజు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పర్యటన చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అయినా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేస్తూ ఉన్నారంటే ఒక రకంగా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇబ్బందులు పెట్టండి, మీరు శాంతి భద్రతలు నేను క్రియేట్ చేసుకుంటాను, నేను ప్రజల్లో నాంతానని చెప్పేసి అంటున్నారు తప్ప నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఉద్దేశం లేదు అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.